విభూతి పెట్టుకునేటప్పుడు మన వాళ్ళు చదివేటువంటి శ్లోకాన్ని మీరు గమనించండి. త్రయంబకం మొట్టమొదటి మాట ఎంత గొప్పదో నిజంగాను పరవశించిపో. నాకు ఎప్పుడైనా యజ్ఞోపవేతం మార్చుకునేటప్పుడు విభూతి పెట్టుకునేటప్పుడు ఈ మాట అంటూ ఉంటే ఏమిటో ఆ పిచ్చి మనసు ఆ త్రయంబకం దగ్గర ఆగిపోతుంది, అంతే, ఇంకేం లేదు. మూడు కళ్ళు ఏమిటో అధం మనకి 2 కళ్ళే కనపడక ఇంకో 2 కళ్ళు ఎట్టుకున్నావు ఇక్కడ కళ్ళజోడు, ఆ మూడో కనుట అని మా ఇంట్లో ఉన్న శివుడు క్యాలెండర్ కేసి చూస్తాను, నమస్కారం పెట్టుకుంటాను, మరి మిగిలింది నడవాలగా, ఆగిపోతే అలాగా. ఆ త్రయంబకం అంత గొప్పదండి. మూడో కన్ను జ్ఞాననేత్రం ఉంటేనే ఆ జ్ఞాననేత్రం ద్వారా మనం ఆత్మస్వరూపం తెలుసుకోగలుగుతాం. అప్పుడు శరీరం మనం కాదు అని అర్థమవుతుంది. శరీరానికి మృత్యువు కానీ మనకి మృత్యువు కానప్పుడు ఎందుకు భయపడాలి? విభూతి పెట్టుకోవడంలో ఇంత అర్థం ఉంది. సుగంధిం పుష్టివర్ధనం. మామూలుగా భౌతికమైన ప్రయోజనాలు ఏమిటంటే విభూతి ఎప్పుడు సుగంధం, అంతేకాదు పుష్టి కలిగిస్తుంది, రోగాలను ఆపుతుంది. ఒంటి మీద వచ్చే దద్దురు లాంటివి పోవాలంటే విభూతే రాసేవారు పూర్వం. కాశీలో విభూతిని విభూషణంగా భావిస్తారు. మరణం మంగళం యత్ర విభూతిశ్చ విభూషణం కౌపీనం యత్ర కౌశీయం సా కాశీ కేనమీయతే అన్నారు. కాశీ విలువ ఎవరు చెబుతారండి? అక్కడ విభూతి విభూషణం అండి. ఆభరణాలు పెట్టుకున్న వాళ్ళని గౌరవించారండి. కాశీలో విభూతి పూసుకుంటే స్వామీజీ విభూతి పూసుకున్న నమస్కారం పెట్టండి అంటారు. వెంటనే వాడు ఏమీ కాకపోయినా సరే, అది నీకు ఏమి తెలుసునో మనకు తెలియకపోయినా సరే, అంత గొప్పది విభూతి. ఆ విభూతి పెట్టుకుంటూ చదివే మంత్రం అర్థం ఏమిటంటే శ్లోకానికి సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమేవ బంధన